తల్లిని ప్రేమించని కొడుకు గురించి నిరూపిస్తుంది రామలక్ష్మి. అయితే ఒక పెద్దవాడు కనిపిస్తే మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే కొడుకు బయటికి గెంటేస్తే నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయాన్ని ఒక పెద్దవాడు చెప్తుంది. అదంతా కూడా వెనక నుంచి శ్రీలత విని కళ్ళెంబటి నీళ్లు పెట్టుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్తుంది. అప్పుడు రామలక్ష్మి ఇంకా సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారికి నేను చెప్పాల్సింది చెప్పాను, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సీతాకాంత్ నీ చేసిన ఈ ప్రదక్షిణాల వల్ల అమ్మ గట్టెక్కితే చాలని, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అనుకుంటాడు. ఇక శ్రీలత ఎంతకి రాకపోయేటప్పటికీ రామలక్ష్మి తన దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, ఇంకా మీ మనసు మారలేదా అంటే, లేదమ్మా సీతాకాంత్ గొప్పతనం నాకు తెలిసిందే. నేను సీత కాళ్ళ మీద పడి ఆ ఒక లాయర్ని ఇంకొక వ్యక్తిని ఇద్దరిని పిలిచి సందీప్ గుట్టు బయట పెడతాను అంటే, అప్పుడు రామలక్ష్మి ఏమంటుందంటే, మీరు ఎవ్వరి గుట్టు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఇదివరకులాగే మనం అందరం కలిసి ఉందాం, కానీ మీరు సీత సార్ ప్రేమని గుర్తించండి చాలు అంటే, సరేనమ్మా పద అని చెప్పేసి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరేమో ఆ ఆస్తి వాళ్ళ చేతికి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత రామలక్ష్మి శ్రీలత ఇద్దరు సీతాకాంత్ దగ్గరికి వెళ్తారు. సీతాకాంత్ కాళ్ళ మీద పడిపోతుంటే శ్రీలతని ఆపి, అమ్మ నువ్వే నువ్వే నా ప్రాణం అమ్మ అనగానే ఏడ్చేస్తుంది అనమాట శ్రీలత. ఆ తర్వాత సీతాకాంత్ అంటాడు, నీది బానే ఉందమ్మా, మీ ఇద్దరు కలిసిపోయారు, కానీ విడాకుల మాట ఏంటి, రామలక్ష్మి ఇంకా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటోందా అంటే, నేను విడాకులు ఇవ్వాలని అనుకోవటం లేదు, అసలు దాంతో పనే లేదు నాకు అని చెప్పేసి ఆ విడాకుల్ని మొత్తం చింపేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోపు సందీప్ శ్రీవల్లిలు ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళు నిండా మునిగిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే సందీప్ ఆస్తి కావాలా అమ్మ కావాలంటే, అమ్మ కావాలి అనే బదులు ఆస్తి కావాలని అనడంతో అక్కడ శ్రీలత మనసు విరిగిపోతుంది. ఈ ఆస్తి నీకేనమ్మా అని చెప్పేసి సీతాకాంత్ శ్రీలత చేతిలో పెడుతుంటే అది కాస్త ఎగిరి అగ్నిహోమంలో పడిపోతుంది. దానికి సంబంధించి ఇంకా మనం చూడాల్సి ఉంది. అక్కడితో ఎపిసోడ్ ఆగిపోతుంది అనమాట.